విగ్రహములకు ఆలయంలో ఉండను, మీలోనే ఉంటాను. మరి ఎందుకు కట్టమన్నావు? ఎందుకు కట్టమన్నానంటే ఓహో ఇలా ఉంటుందా అని మీకు అర్థం అవడానికి, ఆ ప్రకారం మిమ్మల్ని మీరు కట్టుకోవడానికి మీకు చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సేమ్ అలాగే కట్టుకోండి, మీలోనే ఉంటాను అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఏదో ఒక మందిరమును కట్టి అక్కడికి రమ్మని చెబుతున్న బోధ కాదు. తనను విశ్వసిస్తున్న వారు, ఆరాధిస్తున్న వారు, భక్తి చేస్తున్న వారిని వారినే ఒక మందిరముగా కట్టి వారి హృదయంలో నివసించాలని ఆశపడుతున్న ప్రేమగల దేవునికి స్తోత్రం చెప్తారండి. ఆమేన్, హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, జాగ్రత్తగా మీరు వింటే, ఇప్పుడు ఈ విషయం అంతా ఇశ్రాయేలుకు చెప్పాడా, మోషేకి చెప్పాడా? చెప్పాలండి. అంటే మోషే ఎవరు? దైవజనుడు, సేవకుడు. అంటే సేవకుడికి ఏముండాలి? చదువు, ఆస్తి, సర్టిఫికెట్. మీ భాష గారు రెవరెండా రెవరెండా ఇది ఎక్కడ కూడా అసలు అవి కాదండి. మనుషుల పారంపర్యంలో లౌకికమైన గొప్పలు కాదండి. ఏం కావాలి? మీ పాస్టర్ గారికి ఆ దర్శనం ఉందా? అది కావాలి. మందిరము ఎలాగ కట్టాలి అనే ప్రత్యక్షత ఉందా? అది కావాలి. అది కావాలి. జాగ్రత్తగా నా మాటలు వినండి. అంటే మనకు సంఘ కాపరేట్ ఎవరో? ఇలాంటి అంగీ వేసుకుంటేనే, ఈ తాడు కట్టుకుంటేనే, ఈ బిల్ల తగిలించుకుంటేనే, ఈ పేరు ఉంటేనే, ఈ రెవరెండ్ ఉంటేనే, ఏమంటే ఈ సంస్థ ఉంటేనే, ఈ సర్టిఫికెట్ ఉంటేనే, అవన్నీ లోకములో మనుషులకు సంబంధించినవి. కానీ దేవుడు కోరుకుంటున్నది తెలుసా? దైవజనుడు అంటే ఎవరంటే ఒక వ్యక్తిని దేవుని మందిరముగా ఎలాగూ కట్టాలి అనే దర్శనం, అనే ప్రత్యక్షత దేవుని దగ్గర పొందుకొని లోకములోనికి పంపబడిన వాడే దైవజనుడు. చేతులెత్తి స్తోత్రం చెప్తారండి. ఎవరు దైవజనుడు అంటే దేవుని వాక్యం ప్రకారం ఒక మనిషిని దేవుడు నివసించు మహిమ మందిరముగా కట్టవలసిన ఆ మందిరాన్ని, ఆ దర్శనాన్ని, ఆ ప్రత్యక్షతను కలిగి దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత లోకములోనికి పంపించబడ్డవాడే దైవజనుడు. ఇప్పుడు దైవజనుడి పని ఏంటి? తన చేతికి అప్పగించబడ్డ ఆత్మలన్నిటినీ దేవుడు నివసించే మందిరంగా కట్టాలి. పాత నిబంధన సులువండి. ఎందుకని? తలా ₹1 వేసి ఒక మందిరం కట్టారు. కొత్త నిబంధన కష్టం అండి. ఎందుకండి? వచ్చే వాళ్ళందరినీ ఒక్కొక్కరిని దేవుని మందిరంగా కట్టాలి. ఈ సేవ చాలా కష్టం. అందుకనే పాత నిబంధనలు మోషే గారికి ఎంత సహకారం ఇచ్చారో, నూతన నిబంధనలు మీ పాస్టర్ గారికి మీరు అంతకంటే ఎక్కువ సహకారం ఇవ్వాలి. ఎందుకంటే అందరూ కలిసి ఒక గుడి కట్టారు, అది ఈజీ. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవాలయముగా కట్టబడినట్లు దైవజనుడు ప్రయాసపడాలి. ఇంకెంతగా సహకరించాలి, ఇంకెంతగా ప్రార్థించాలి దైవజనుల కోసం, ఇంకెంతగా ప్రోత్సహించాలి, ఇంకెంతగా దైవజనుడు సపోర్ట్ చేయాలి. మనం ఏదో లోక సంబంధమైన ముచ్చటగా దేవుని మందిరం అంటే, ఇలా నువ్వు దేవుని మందిరముగా కట్టబడవలసి ఉంటే అలాంటి అనుభవాలు ఏమీ లేకుండా సింపుల్ గా నేను దేవుని మందిరం ఫీల్ అవుతానండి, వీలెత్తలేండి. నీలో దేవుని ఆత్మ నివసించాలంటే మందిరంగా కట్టబడాలిగా ఫస్ట్. అందుకని దేవుని వాక్యం అంటుంది, కొందరు మానుకున్నట్టుగా మీరు సమాజంగా కోరుకుంటా మానొద్దు. నేనే దేవుని ఆలయానికి వెళ్ళక్కర్లేదు అనుకుంటావు, ఆయన మానొద్దు అంటున్నాడు. నువ్వు వెళ్ళక్కర్లేదు అంటున్నావు, ఆయన మానొద్దు అంటున్నాడు. ఎందుకు మానకుండా రావాలి అంటే, ఇక్కడికి వస్తేనే దైవజనుడు నిన్ను చెక్కుతాడు, సరి చేస్తాడు, మలుచుతాడు, ఒక మందిరంగా తయారు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అలాగే ఉందండి, దాందే ఉందండి. పాస్ గారు బయటికి రావచ్చు కదా, మేము అక్కడికి రోజే ఉంది రాకూడదు అంటాడు. బాబాయ్ ఏమవుతుంది బాబు, మంచి మంచిలో అలా అవుతుంది. ఒక రోజు హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని వాక్యములో ఏమని రాయబడి ఉందో, ఇంటికి రావచ్చు కదా పాస్టర్ గారు. కరెక్టే, నువ్వు అన్నదాన్ని తప్పలేదు, రావాలి పాస్టర్ గారు. ఓకే, వస్తాం. ఇప్పుడు సంఘంలో 500 మంది కుటుంబాలు ఉన్నారు అనుకోండి. ఈ కుటుంబానికి ఈ రోజు వెళ్ళి ఆ ఇంట్లో, అమ్మ మనం ఇలా బ్రతకాలి, అయ్యా ఇలా బ్రతకూడదు, మనం ఇలా నరకబడాలి, ఇలా చెక్కబడాలి, ఇలా నునుపు చేయబడాలి, ఇలా బిగించబడాలి, ఇలా షేప్ అవ్వాలి, ఇలా ఆ రోజంతా ప్రయాసపడి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్తారు. నెక్స్ట్
ఇంకో ఇంటికి, నెక్స్ట్ ఇంకో ఇంటికి. ఏదో తూతు మంత్రం తొంభై మంత్రాలు చెప్తున్న దెయ్యం అన్నట్టు 2 ముక్కలు చెప్పేసి పారిపోతే కాదు కదా, వాడిని కట్టాలిగా. మరి ఆ రోజు వాడికి సరిపోయి. 2వ రోజు మళ్ళీ ఈడు కొంపకు వచ్చేప్పటికి ఎన్ని రోజులు పడుతుంది? 500 రోజులు. అంటే ఇంచుమించుకు 2 సంవత్సరం దగ్గరికి వచ్చేది. సంవత్సరం దాటిపోయి 2 సంవత్సరాలకి ఒక్కసారి నీ కొంపలకు పాస్ గారు వచ్చి నీవు దేవుని ఆలయముగా కట్టప్పుడు వెళ్ళను అంటే సరిపోతుంటవా? వారం వారం తోమేస్తుంటేనే మారు మనసు పొందలేదు కూడా మొత్తం చెప్పరా? నేను చెప్పింది అబద్ధం అండి. ఒక్క వారం చర్చకి రాకపోతే ఈయన మరి పట్లేము అంటే వీడి మాటలో ఫీలింగ్స్, ఫ్రెండ్స్, సరదాలు, సెల్ ఫోన్లు, రింగ్ టోన్లు మొత్తం మారిపోతాయి. ఒక్క వారం సహవాసం లేకపోతే, అభిషేకం లేకపోతే, ఉపవాసం లేకపోతే, శుద్ధీకరణ లేకపోతే మూమెంట్ అంతా మారిపోతుంది. మరి మళ్ళీ నీ గొప్పకు వచ్చి వాక్యం చెప్పడం 2 సంవత్సరాలు బట్టి ఈ లోపల నీ పరిస్థితి ఏంటి? ఏమీ పర్వాలేదు, 2 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చినా పర్లేదు. పాస్టర్ గారు 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చినా పర్లేదు. నువ్వు మటుకు 3 పట్లు తినేయాలి దేవుని స్తోత్రం. మరి శరీరానికి ఎక్కువ ప్రాధాన్యం, ఆత్మకు తక్కువ ప్రాధాన్యం ఇస్తే నువ్వు ఆత్మ సంబంధమేనా? నువ్వు దేవుని నువ్వు ఫీల్ అయిపోతావు ఏంటి? నేనే దేవుని ఆలయం. యేసు ప్రభు కంటే నేనే సూపర్ అని లూసిఫర్ ఫీల్ అవుతాడు. మరి ఏం చేస్తాం ఇప్పుడు? అందుకనే ప్రారంభం నుండి చెబుతున్నాడు, క్రైస్తవ జీవితం అంటే ఫీలింగ్స్ కాదు, నీకు ఎలా అనిపించిందో అది కాదు, దేవుని వాక్యం ఏం చెప్పిందో అది. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు మందిరానికి ఎందుకు రావాలి? సింపుల్ సూత్రం, నిన్ను దేవుని మందిరముగా కట్టుటకే నువ్వు మందిరానికి రా. స్తోత్రం చెప్పటకే. అసలు మనం అదే ఏంటంటే నేనే మందిరం కనుక చర్చకి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఈ తాలూకు కూడా ఇసిపోయిన ఆడు చెప్తాడు, రే పాస్టర్లు అంతా మోసం రా, మన మీద బతకడానికి రోడ్డు ఎక్కేలా, చర్చికి వెళ్ళక్కర్లేదురా, అంతా వచ్చిందేరా అని చెప్తాడు. అది చాలా హాయిగా ఉండదు, చెవులు అమృతం పోసినట్టు ఉంటది. అరే ఇలాంటి సత్యం నాకు ఎవరు చెప్పలేదని ఎంతవరకు సత్యమూర్తాడే. అబద్ధం అందంగా ఉంటుందండి. మరి మందిరానికి వస్తే ఏం చెప్తాడు? నాయన మనం ఏదో ఇష్టానుసారంగా బతికేయకూడదు, మనలో దేవుడు నివసించాలంటే ఆయనకు పరిశుద్ధమైన హృదయం కావాలి, శరీరం మీద కూడా సమర్పణ ఉండాలి, దేహంతో దేవుని మహింపరచాలి, ఇష్టం లేని పనులు మనం చేయకూడదు, ఇవన్నీ మారేయాలి, ఈ వేర్లు నరకబడాలి, ఈ పెరడు చెక్కబడాలి, ఈ కొమ్మలు కొయ్యబడాలి, ఈ రేకులు బిగించబడాలి, ఈ బంగారములో దాగి ఉండాలి. ఇన్ని చెప్తారు ఎడగొస్తే ఇదంతా చిరాకు ఉంటుందండి. అనయా అన్ని ఒట్టిపోయినా మనమే టిప్పులు అంటాడు. అది సూపరు. మోసపోవద్దు. ఆ ఒక్క మొక్క చెప్తాకు వచ్చాను మీ దగ్గర. నేను ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రద్ధకి మాట వినండి. దేవుని వాక్యములు శ్రద్ధగా మీరు ఆలకించగలిగితే దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే సరైన జవాబు ఏంటి చెప్పండి? దేవుని మందిరముగా కట్టబడుట కొరకే దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. అంటే అక్కడ ఉన్న దైవజనుడు ఎవరై ఉండాలి? రెవరెండ్ 72వ పాయింట్ కాదు, దేవుని మందిరమును గురించిన దర్శనము కలిగిన వాడై ఉండాలి. పరలోకములో ఉన్న మందిరం ఎలాగుందో అలాగే నువ్వు గట్టుకు ఒక ప్రత్యక్షత గలవాడు ఉండాలి. ఈ విషయమై నిపుణత కలిగిన దేవుని ఆత్మాభిషేకమును పొందిన వాడై ఉండాలి. ఈ దర్శనం నుంచి దేవుడే పంపిన వాడై ఉండాలి. అలాంటి ఒక దైవజనుడు సంఘానికి వెళ్తే నిన్ను దేవుని మందిరముగా కడతాడు, నిన్ను దేవుని ఆలయంగా కడతాడు. ఈ రోజున దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న పాయింట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పండి, మందిరానికి వెళ్ళాలా అక్కర్లేదా? అమ్మా చెప్పండి అమ్మా. ఎందుకని వెళ్ళాలి? మనమే మందిరం కదండి, ఎందుకు వెళ్ళాలి అని అడుగుతారు. అప్పుడు మీరేం చెప్తారు? మందిరముగా తయారొకటికే వెళ్తున్నాం. కట్టబడాలి, కొట్టబడాలి, ఆ పునాది మీదకి రావాలి. ఇప్పుడు చెప్పండి, కట్టబడాలి. సరే, దేంతో కట్టబడాలి? కర్ర గడ్డి కొయ్యకలా? దేంతో? అగ్ని చేత కాలినప్పుడు ఏది నిలబడుతుందో దానితో కట్టుకోవాలి. మరి అగ్ని అంటే ఏంటనుకున్నాము? శ్రమలు. అంటే శ్రమలలో నిలబడగలిగిన భక్తి ఎక్కడ నేర్పుతారో అక్కడికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, నేను బాగుగా హెచ్చిస్తాడు. నీ పిండి పిసుకు దొరికి రొట్టెల గంప నూనె బుడ్డి ఇది ఎప్పుడిదే దర్శనం పొద్దుగలిదే.
నీలో నీ బాల్యం పొలింది ఇక్కడికి వచ్చి ఆమె ఆమె నీ పిల్లలు బలీవ మొక్కలు పడుతుంది ఆమె ఆమె. ఆ తర్వాత వాక్యం ఏంటి? నీ పిల్లలను బలిపీఠం. అయ్యో బాయ్ నో ఆమె లేదు, ఏం లేదు. వాటికి వెళ్ళడం వాక్యాలు చెప్పకండి. ఎన్నడు సమర్పణలోకి రావద్దా? బలిపీఠము అంటే ఏంటండి? సమర్పణ. మరి పిల్లల సమర్పణలోకి తేవద్దా? వద్దండి. అందమైన బాల్యం ఆడుకునేవ్వండి. రేపొద్దున ఇంటి సంగతి మొక్క ఈ వంగనిది అంతేగా. ఇప్పుడు ఉపవాసం నేర్పో, ప్రార్థన నేర్పో, చర్చికి తీసుకెళ్ళవు, ఆడి చేతులు రిమోట్ పెట్టి 50 రూపాయలు చిల్లర కష్టాలు చేతికి ఇచ్చి ఎక్కడికి వెళ్ళకమ్మా టీవీ చూసుకోయే అని వచ్చేస్తా చర్చికి. వాళ్ళు టీవీలో చూసి ప్రాక్టీస్ చేస్తా నువ్వు వచ్చే ఇంటికి. రేపొద్దు నీ మీదే ప్రయోగిస్తాడు. తప్పురా, అలాగే చేయకూడదురా. నాకు ఇదే వచ్చు, ఎందుకంటే నేను చూసింది ఇదే. లోతు కుమార్తెను అంత భయంకర పాపం చేశారు కదా, అలాంటి పని భూమి ఏ కూతురని చేస్తుందండి? ఎంత అడవి మనిషిని చేస్తుందా? మరి లోతు కుమారులకి అలాంటి ఐడియా ఎందుకు వచ్చింది? సొదొమ గుమర్లో చూసింది అదే. కదా సైలెంట్ లో పెట్టమని స్విచ్ ఆఫ్ అని చెప్పాంగా, ఎవడు పట్టించుకోవడం అనమాట. ఎవడి మానస మందిరానికి ఆడే కింగు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువుకు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించారు మీరు. దేవుని వాక్యమును చూడగలిగితే దేవుడు నివసించే మహిమ మందిరాలుగా కట్టబడటానికే మనం మందిరాలకు వెళ్ళాలి. అందుకోసమే దేవుని ఆలయానికి మనం వెళ్ళాలి. కనుక ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? కట్టాలి కదా. అప్పుడు ఏం చేయాలి? కొడతారు, చెప్తారు, సరిచేస్తారు, బిగిస్తారు. ఇదంతా దేనికోసం? ఇదంతా నిన్ను ఒక మంచి మందిరముగా. ఈలోపే నువ్వు మంచి స్థలం కొన్న, హైవే రోడ్ పక్కన 5 కోట్లు పెట్టుకున్నావు, మేస్త్రి పిలిచావు, ముగ్గు పోసావు, అటు చేసే ఫస్ట్ పని తెలిసిన కోతులు పెడతాడు. 5 కోట్లు పెట్టుకుంటే ఎక్కడ పడతాడు? తొమ్మిది తోకుండా ఎలా కట్టాలా? ఉత్తరం చెప్పరే. ఏ క్లాస్ ఇల్లు కడతామంటే వాడు మొత్తం బరకాలని కడతాడు రోడ్డు మీదకి. ఇల్లంతా చెండాల కనపడతాడు రోడ్డు మీదకి. ఎలా కట్టి పెట్టుకుంటారు? ఉండవా? పెయింటింగ్ అయిన తర్వాత చూద్దు కానీ. స్తోత్రం చెప్పండి. అప్పగించుకోవాలి అనండి, అనండి. ఎవరికి అప్పగించుకోవాలండి? ఒక నిపుణత గల పరివారికి, ఒక దర్శనము గల దైవజనుడికి, ఒక ప్రత్యక్షత గల దైవజనుడికి, ఒక మట్టి మనిషిని మహిమ గల దేవుని మందిరముగా కట్టవలసిన కృప దేవుని వద్ద పొందిన దైవజనుడికి నువ్వు అప్పగించుకుంటే నేను ఒక మహిమ గల ఆలయంగా కడతాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అందుకొరకు మనం ఎక్కడికి వెళ్ళాలండి? చెప్పాలండి. మరి దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు అక్కడ అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయా? కొంచెం చెప్పాలి. హాయిగా ఉంటుందా? ఎందుకుంటది? అలా వెళ్ళికే భాషగా చేతులు ఏముంటది? సుత్తి, కత్తి, రంపం, మేకు, బాడిచ. ఈ చెట్టుకి హాయిగా ఉంటుందా? దేవుడు చెప్పిన కొలతల్లో అంత పెద్ద చెట్టు అయినా ఈ కొలతలో నరికి వెళ్ళారు. ఇప్పుడు 20 అడుగుల దొంగ పెద్ద టేకు చెట్టు రైతే ఇక్కడ మందసం ఎలా ఉండాలన్నాడు? 4 అడుగులు అన్నాడు. 4 అడుగులు కోసారు మొక్కలు. ఇప్పుడు చాలంటే అయినా పలసగా భద్రకం కోసేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ముక్కలు నరికేసి భద్రభద్రలు కోసేసి మేకులకు బీంచేసి లోపల బయట అసలు చక్కగా కనపడకుండా బంగారం రేకులు దాచేయాలి. నరకాల్సింది దీన్నే, మొక్కలు దీన్నే, పెట్టని ఇదే, కానీ ఇది కనపడకూడదు. కష్టం నీదే, సంద నీదే, డబ్బులు నీదే, కానీ పోజు ఉండకూడదు. బంగారు రేకులు దాచేయాలి. మేము ఎంత కష్టపడతాం తెలుసుకోవచ్చు. మా భాష మా పేరు చెప్పడం చెప్పకూడదు. మరి ఏంటి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెబితే 10 రూపాయలు చూడు, 50 రూపాయలతో మాకే లాభం కాదు. నొప్పేంటి మాకు రోగమా? 4 పేర్లు 100 రూపాయలు పోగేసిపోతాం. పెట్టి కాదు, ఎర్ర 100 రూపాయల కోసం నాకు ఇష్టం లేని పని చేసేమంటే రీపెట్టేసాడుకో 1000 రూపాయలు పోతాయి. ఎవరికి తెలుసా బాధ? స్తోత్రం చెప్పండి. అందుకని కొంచెం కష్టం అనిపించుకున్నా, వద్దులే బాబు మీరు తిట్టారు, ఆయన దగ్గర మేము మెచ్చుకోవాలా? స్తోత్రం చెప్పండి. ఆ ఒక్క దినమున మెప్పు పొందుట కోసం జీవితం అంతా బాధలు పడతాం, కానీ రాజీ పడే పని లేదు. స్తోత్రం చెప్పండి. వైజాగ్ లో మంచి అంతా కాస్ట్లీ మనుషులే, బాగా చదువున్నాడు, ఉద్యోగస్తులు, ఇంజనీర్ వచ్చాడు, ఒక ఆఫీసర్ అడగండి, మంచి ఆఫీసర్లు ఇద్దరు నా బిడ్డలు వచ్చారు నాతో పాటు. ఏ ఆదివారం భజన ఉందేమో మన దగ్గర, రేవెట్టేద్దామే ఇసరక్ వేచి ఒక్కొక్కరు మందిరం కడుతుంటే 5-5 లక్షలు 10 లక్షలు ఇచ్చారు. ఇక్కడే ఉన్నారు వాళ్ళు, అడగండి.
ఏముండదు. 5 లక్షలు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ వారం వాక్యానికి ఇచ్చానా, నెక్స్ట్ వారం నడిపింపంత అది ఇచ్చానా, ఆదివారం నువ్వు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు అన్నా ముందు నరకను తీసేసిన వెనకాల నేను కూడా వెళ్ళిపోవడమే. అలాంటి పాపిష్టి పనులు చేయను. వాళ్ళు దేవుడు నివసించి మందిరంగా జాగ్రత్తగా ఒక్కొక్కరిని దర్శించుకుంటూ వెళితే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక్కసారి విశ్వాసం పంపుకొచ్చేలా ఉంది. 3 సంవత్సరాలకు ఒక్కసారి ఒక వాక్యం చెప్తే వాళ్ళు ఎక్కడ పరిపూర్ణులు అవుతారు, ఎక్కడ పరిశుద్ధులు అవుతారు, ఎక్కడ దేవుని ఆలయం అవుతారు. అందుకని ఆ దినము సమీపించడం చూపించకూడదు. వారిని ఒక్కసారి కూడా చాలా బాబు మరీ ఎక్కువగా కూడుకోండి, సమాజంగా కూడుకోండి, ఉపవాస కోరికలు పెట్టుకోండి, శుద్ధీకరణ కోరికలు పెట్టుకోండి, సమర్పణ కోరికలు పెట్టుకోండి, తీర్మాన కోటాలు పెట్టుకోండి, బాధపడండి, రాకడకు సిద్ధపడండి అని చెప్తున్నాడు. మన మందిరానికి వెళ్ళాలంటారా వద్దా? వెళ్ళినప్పుడు అంతా హాయిగా ఉంటుందా? సింపుల్ గా చెప్తాను. రాహాబు అనే ఒక వ్యక్తి దైవజనులను కాపాడింది. ప్రత్యుపకారంగా నన్ను ఇంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ బాబు అని అడిగింది. అలాగే అన్నారు వాళ్ళు. నా మాట వింటున్నారు మీరు? ఏం చెప్పారు? నన్ను, నా తల్లి, ఇంటి వారిని, తండ్రి, అన్నములు, చిన్నవాళ్ళు, తగిన వారిని అందరినీ కాపాడండి అన్నారు. సరే కాపాడతాం, కానీ అందరూ ఈ మిద్దె మీదకు చేయాలి. అవి అంతమంది ఒక మిద్దె మీద కంఫర్ట్ గా సోఫాలో పడుకోవడం అలవాటు. ఏసీ ఉండాలా? మీ ఇష్టం. దేవుడు మా చేతికి పట్టణం అప్పగించబడిన సమయమున ఈ మిద్దె మీద ఎవరు ఉంటారో వారిని మేము కాపాడతాం. ఎవడు మిద్దె దిగి కిందికి వస్తాడో వాడి ప్రాణముల గురించి వాడే ఉత్తరవాది. మాకు సంబంధం. తల్లి ఇంటి వారు, తండ్రి ఇంటి వారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళకి కలిగిన వారు అందరూ ఒక్క మిద్దె మీదకి వస్తే తెలకుంటారు. ఒక అరగంట పావుగంట ఉండాలి అక్కడ. దాని పేరే సంఘం. స్తోత్రం చెప్పండి. దాని పేరే సహవాసం. స్తోత్రం చెప్పండి. మన ఇంట్లో మనం ఒక కుర్చీలో కూర్చోం, ఒక కుర్చీలో కూర్చొని ఇంకో కుర్చీలో కాళ్ళు పెట్టుకుంటాం. మన దర్జీ అలాగుంటుంది. దేవునికి స్తోత్రం. మంచం మీద ఒత్తికెళ్ళి పడుకుని ఒకటి పడుకోవచ్చు, అడ్డంగా పడుకొని బోర్ల పడిపోయి కాలు పడితే ముగ్గురు చూడడం ఒకడికే. మన ఇంటి దగ్గర మన ఇల్లు, మనమే రాజులు. అక్కడ మన భోగం, మన ఇష్టం. అంతమంది కొంచెం ఒక మిద్ది మీద ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఫ్యాన్ కింద చూడడం వస్తుంది. అవుతుంది మరి. నేను రానండి, నాకు ఏం కుదరలేదు. నల్గొండలో మా అన్నయ్య సేవ చేస్తాడు. నేను నవ్వుతారు కానీ సత్యం చెప్తున్నాను. నేను ఆ తల్లి కూడా పని వచ్చాడు, చూస్తున్నాడు, ఎప్పుడు పిల్లలు చూస్తున్నాడు, అక్కడ కావాలండి సేవ చేస్తున్నాడు నల్గొండలో మావాడు. కూడికి అయిపోయింది. వాక్యం చెప్పాక లోపల హాల్లో నేను ఇంకొంతమంది నల్గొండ పాస్టర్స్ కలిసి భోజనం చేస్తున్నాం. ఎంతలో బయటగా పెద్ద పెద్ద గొడవలు, కేకలు, అల్లర్లు వెంపడింది. ఉన్న పనికి చేకలు కొన్ని పరిగెత్తుకొని బయటికి వెళ్ళాం. వెంటనే చూస్తే భోజనం దగ్గర గొడవ అవుతుంది. కేకలు పెట్టాం. అంత రాయిపోయింది. ఏంటి సమస్య? అయ్యారు మీరంటే చెప్పండి, మీరంటే లక్షల గౌరవం, మీరు న్యాయం చెప్పండి అన్నాడు. విషయం ఏంటి చెప్పండి అయ్యా. సార్, బంతిలో కూర్చున్నప్పుడు అందరినీ ఒకే రీతిగా చూడాలి, ఒక్కొక్కరిని ఒక రకంగా చూడడానికి వీల్లేదు. అవునా కదా? అవును. ఆ మక్కడికి చెప్పండి అని అడిగితే అది తప్పు కదండి, అలా చేయకూడదండి. అలా కాదు అంకెల్ అంటాడు వాడు. అసలు ప్రాబ్లం ఏంటండి? చెప్పండి సార్, అందరికి ఒకేలా చూడాలి కదా. వీడికి తోడ వేసాడు, నాకు మేడ వేసాడు. వీడికి తోడ వేసాడు, నాకు మేడ వేసాడంటే ఆ కుర్రోడు గెతకు దొరికిపోతున్నాడు. మరి కోడికి కొద్ది ఎన్ని తోళ్ళు ఉంటాయి దానికి? ఉన్న 200 మందికి తోడ కావాలంటే ఆడు ఎక్కడ చెప్తారు పాపం? బుద్ధి జ్ఞానం ఉన్న యూజ్లెస్ ఫెలో ఇక్కడ తన్నొచ్చులా. వాడికి తోడ వేసి నాకు మెడ వేసి నాకు అవమానం కొనదు. చూసారు నిరసన ఎలా ఉందో? అదే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బాబు, ఒక కోడికి ఒళ్ళంతా తొడమంటదన్నా యూజ్లెస్ ఫెలో. ఏది వేస్తే తినాలరా? ఆయన పక్కోడి ప్లేట్ చూసి నువ్వు తింట పెట్టరా యూజ్లెస్ ఫెలో. క్రికెట్ పడింది అదే పాపిష్టి బుద్ధి సైతానా. నీ ప్లేట్లో చూసుకొని తిను. స్తోత్రం చెప్పరే. ఒక చోట ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నట్టు ఉంటుందండి. ఇరుకోతుంది, కష్టం వస్తే సంఘం అన్నాక సర్దుకోవాలి, ఎత్తేసి తేవాలి. మాకు ఎలాగైతే అవ్వదు, నాకు అసలు నప్పదండి. వెళ్ళిపోండి. మొన్న ఒక నాతో అన్నాడు, భాష ఎలాగైతే నేను పర్లోకి రాకున్నాను. నువ్వు పర్లోకి రాకపోతే పర్లోకి కనకపోతుంది. ఏంటంటే మానేసి నీకు కదా లాస్, నరకానికి వెళ్ళిపోతుంది. నువ్వు గుర్తుండాలా? ఎలాగైతే నేను రాని పర్లోకి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఉన్నారండి? చెప్పాలి గట్టిగా అందరూ హల్లెలూయా. మనందరినీ మంచి వాళ్ళకి చేసి మార్చేసాడండి.
హల్లెలూయా. మనకు దూరస్తున్నాం, ఇప్పుడు మనం సమీపస్తున్నాం. మనకు చీకటి ఇప్పుడు మనల్ని వెలుగుగా చేసుకున్నాడు ఆయన. ఏ మంచి లేని మనకి తన మంచితనం అంతా చూపించి బాగు చేసుకున్నాడు. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ప్రభువును మిక్కిలి ప్రియులారా, మన మందిరంలో అంత సౌకర్యంగా ఆనందంగా ఉండదు, ఉండాలండి జాగ్రత్తగా. మరి నోవహు ఓడ అనండి, సంఘం అలాంటిదే కదా. జలప్రలయం నశించిపోకుండా ఓడలోకి వెళ్ళాలి, లోకములకు వచ్చే ఉగ్రతలో నశించిపోకుండా మందిరంలోకి వెళ్ళాలి, అంతే కదా. మనందరూ గెలుపులు అందరూ ఏముంటాయి? చిన్న గొర్రె పిల్ల కూడా ఉంటది, పెద్ద సింహం కూడా ఉంటది. ఉన్నవంటి ఓడలో సకల జంతువులు ఉంటాయండి, అవునా కదా చెప్పండి. ఒక ఓడలో చిన్ని గొర్రె పిల్ల లాంటి వ్యక్తులు ఉంటారు, క్రూర మృగము లాంటి వ్యక్తులు ఉంటారు. అందరం కలిసి జాగ్రత్తగా ఓడలో ఉండాలంతే. మరి ఎలాగంటే నోవహు చెప్పినట్టు వింటే సరిపోద్ది. దైవజనుడు నాకు తండ్రి ఉంటాడు, ఆయన నడిపింపులో ఉంటే సింహము, ఎలుగుబంటి, ఏనుగు, చిరుతపులి, పెద్ద పులి, గొర్రె పిల్ల, మేక అన్నీ ఉంటాయి. నా సంగతి తెలియదు, బయట మన గురించి కనుక్కో. నువ్వు బయట ఎలాగైనా ఓడలోకి వచ్చాక అంతే. స్తోత్రం చెప్పరే, అందరూ చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ప్రభువును మిక్కిలి ప్రియులారా, మనం మందిరానికి ఎందుకు రావాలి? సంఘములో ఎందుకు ఉండాలి? మనము దేవుడు నివసించే ఆలయముగా అక్కడ కట్టబడాలి, చెక్కబడాలి, కొట్టబడాలి, సరిచేయబడాలి. దేవుని మందిరము రూపములోనికి వచ్చేయాలి. అందుకు రావాలి చర్చికి మనం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని వాక్యములు చూస్తే పిల్లరా, రెండు మాటలు. మరి ఇరుగ్గా ఉంటుంది కదండి, ఇబ్బందిగా ఉంటుంది. ఎలా సార్? మరి రెండు మాటలు చెప్తాను, మీరు చదవక్కర్లేదు. ఓసారి ప్రభు వారు యెరూషలేము దేవాలయానికి వెళ్తే అక్కడ వ్యాపారాలు చేస్తారు, గుర్తుందా మీకు? అవి ఇవి అమ్ముకోవటం. ప్రభు వారు కోపడ్డారు, ఆ రోకలు జిమ్మేశారు, ఆ బలలు పడద్రోసారు, పౌరాలు వదిలేశారు, కొరడాలతో కొట్టారు, మెడపట్టి గెంటారు, బేభత్సం చేసేసారు. నేను కొంచెం కోపడితేనే ఆ భాష మంచిగా కోపడే మరి రేసులో వేగంగా అది కూడా చూడకండి, కొరడా పెట్టేసాడు. యేసు ప్రభు చెప్పిన దాంట్లో చేసిన దాంట్లో దశింభాగం కూడా చేయలేదు. ఇప్పటికి కలిసిపోతారు జనం. ఇంకా బోల్డ్ ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. నా మాట శ్రద్ధగా ఆలకించారు బిడ్డలారా. ఇంత కార్యం చేశాక ప్రభు అన్నారు, నా తండ్రి ఇల్లు అనండి గట్టిగా, అనండి గట్టిగా. మందిరం అంటే ఏంటంటే చెప్పండి, సంఘం అంటే ఏంటి చెప్పండి, తండ్రి ఇల్లు అనండి. అది తండ్రి ఇల్లు అంటే మనం ఎవరిని? ఆయన పిల్లలు. కాబట్టి ఇది మన ఇల్లా కదా? చెప్పాలి గట్టిగా. చాలా మందికి మందిరము నాది అనిపిస్తుందండి. ఏదో ఇల్లు వచ్చేస్తారంటే, ప్రార్థన చేసుకొని వచ్చేస్తారు. అది తండ్రి ఇల్లు, మన తండ్రిది, మనది, నాది అన్న భావనానికి రాదు. అక్కడ చర్చి కారుతున్నా అడిగే ఉండదు, కుర్చీ ఇరిగిపోయిన అడిగే ఉండదు, ఈ వస్తువు పగిలిపోయిన ఉండదు. ఆడు శుభ్రం చోటు చూసుకుంటాడు, ఓ పాత గుడ్డ తెచ్చుకొని శుభ్రంగా తుడి చేసుకొని కూర్చుని పోతాడు అంతే. మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఆ పాత గుడ్డ జాగ్రత్త పట్టుకుని బలివారం తుడుచుకుంటాడు. అరే మందిరం పాడైపోతుంది. మందిరం శిథిలమైపోయి ఉండగా సరంభు వేసిన మిద్దెలో ఉండే సమయం తప్పు కదా, మందిరం కట్టాలి కదా. నేను మిద్దెలలో ఉంటుండగా నా దేవుని మందసము గుడారములో ఉంది అని బాధలేంటికి. ఎందుకని నా తండ్రి ఫీలింగ్ లేదు కదా సైడ్కి రావడం. ఏదనంటే భాస్కర్ రెండు మాటలు చెప్తారు, మనం తొన పని వేసేయాలి వచ్చేయాల. ఏంటి దరిద్రం ఇది? అది మన తండ్రి ఇల్లు. స్తోత్రం చెప్పండి. ఒక తండ్రి గారికి ఇద్దరు కొడుకులు అటండి. చిన్నోడు నా ఆస్తి నాకు ఇచ్చేమని వెళ్ళిపోయినట్టండి, పెద్దోడు బుద్ధిగా ఉన్నాడటండి. నా మాట వినండి, తండ్రి ఇంటిలో ఉండబుద్ధి అవుతుందా, వెళ్ళిపోవాలనిపిస్తుందా మనకి? ఆలోచించండి ఒకసారి. తండ్రి ఇంట్లో స్వేచ్ఛగా లేదంటే అది సరదాగా లేదంట. స్నేహితులతో ఆనందించినట్లుగా పంచుకొని వెళ్ళిపోయాడు. డబ్బులు అయిపోయినాయి, స్నేహితులు వెళ్ళిపోయారు, పందుల పుట్టు కూడా దక్కని దుర్ఘడి వచ్చింది. అప్పుడు తండ్రి, నీకు నువ్వు పరలోకానికి విరోధంగా పాపం చేశాను, ఇక మీద నీ కుమారుడు అనిపించుకునే యోగ్యత నాకు లేదు, నీ కూలి వాళ్ళు కనుక పెట్టుకో అన్నాడు. వద్దులేదా అన్నాడు. ఆడికి మళ్ళీ వస్త్రం ఇచ్చాడు, వంకాయ ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, కొరత కింద కూటం పెట్టాడు, ఇలాగ అందరికి భోజనాలు పెట్టాడు. మంచి ఉద్యోగం జరుగుతుంది. ఈ ఉద్యోగం జరుగుతుండగా పెద్దోడు పొలం నుండికి వచ్చాడు. అంత దూరం అయిపోయాడు. ఏం జరుగుతుందో చూసిరారా అని ఒకటి పంపాడు. మీరు అడగండి, ఆడి పెద్దోడే కదా, చెప్పరే చెప్పరే, ఆడి ఇల్లా కదా. మరి అక్కడ ఏం జరుగుతుందో చూసే స్వేచ్ఛ వాడికి ఉందా లేదా? మరి బయట పోయి ఉండ పంపుతాడు. అవ్వడానికి పెద్ద కొడుకే, కానీ స్వంతది అనే భావన వాడికి
అన్ని పరాయి బుద్ధులు, పరాయి బతులు. ఒకరిని పంపాడు, అదే ఏడు జరుగుతుంది చూసుదారా అని. అది వచ్చి, అయ్యారండి మీ తమ్ముడి గారు వచ్చేసారండి, అందుకే నాన్నగారు పెద్ద కృతజ్ఞత కూటం పెట్టారండి, అందరికి భోజనాలు కూడా ఉన్నాయండి, తుత్తి ఆరాధన బాగా జరుగుతుందండి అని చెప్పాడు. ఈ కంపును అడుగు పెట్టను అన్నాడు. ఓహో కారాలు వినలు ఎత్తనాడు. ఈ గొడవంతా చూశారు. నాన్న తెలుసు కదా, చిన్నోడు ఎటుంటాడు, పెద్దోడు ఎటుంటాడు, పడతాడు చిన్నప్పటి నుంచి. అరే పెద్దోడు వచ్చాయి, తమ్ముడు వచ్చేసాడు రా అన్నాడు. నేను రాను, రోడ్డు మీద నుంచి పురుగు పోతున్నా రాను. నాన్నగారి స్టేజ్ దిగాడు దగ్గరికి. ఏంటో పెద్దోడా, ఇంతకాలం ఏడ్చాం, కన్నీరు గార్చాం, ప్రార్థన చేశాం, దేవుడు మన ప్రార్థన విన్నాడు, క్షేమంగా తమ్ముడు తెచ్చాడు రారా. రాను. ఈ నీ కుమారుడు ఏంటి డైలాగ్ అన్నాడు అందరూ. నీ కుమారుడు ఏంట యూజ్లెస్ పిల్లలు, నీ తమ్ముడు కదాడు అనరా. తమ్ముడు కదా, సంఘంలో సహోదరులు అన్నలు తమ్ముళ్ళు కదా మాట్లాడరా భక్తులు. మీకు ఆ ఫీలింగ్ ఏమి లేదన్నమాట. వచ్చేసి ఎవరిని ఏ నన్ను టచ్ చేరా ఎంతనగా చెయ్యి దుర్మార్గం పోడు కానీ ఎవర్రా ఇది నా తమ్ముడు అనటం లేదండి. మన ఆస్తి అన్నారు కదండి. ఈ నీ కుమారుడు నీ ఆస్తిని, ఆస్తిలో నీకు హక్కు లేదా? నువ్వు పెద్ద కొడుకు కాదా? మన ఆస్తి పాడు చేశాడు కదా నాన్నగారు అనొచ్చు కదా. నీ ఆస్తి నీ కుమారుడు, మరి నీ కుమారుడు నీ ఈ ఆస్తి అంటే నువ్వెవడవరా యూజ్లెస్ ఫెలో అంటే మేమరా మేము 5 సంవత్సరాలు చూస్తున్నాం, మరి మేము దశమాకి వెళ్తున్నాం ఇక్కడ, మరి మేము కూడా పొద్దు గొప్ప పరిచయం చేసాం. ఇలా గొడవ వచ్చినప్పుడు ఈ లెక్కలు చెప్తాడు తప్ప నాది అన్నట్టుగా చర్చలో ఉన్నాడు. ఎక్కడ అపరిశుభ్రంగా ఉంటే శుభ్రం చేయడు, ఇంటి దగ్గర చేస్తాడు. సైలెంట్ లో పెట్టమను శీర్షం మనం మొత్తుకున్నా ఇప్పుడు పెట్టించుకోడు భూమి మీద. చెప్పోడు ఇన్నోడు గ్లోబ్ అని చూసుకుంటారు కానీ ఉంటుందే, ఇన్నోడికే చెప్పోడు లోబ అసలు సత్యం అది. మీరు జాగ్రత్తగా వినగలిగితే పెట్టారా. అక్కడ పరిస్థితి ఏమిటి? నువ్వెల్లప్పుడూ నాతో ఉన్నావుగా, నావని ఆలోచించానమాట. నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు అబ్బా అంటే ఎప్పుడు సంఘాన్ని మానడట, ఎప్పుడు నుంచో సంఘంలో ఉన్నాడంట, ఒక స్థిరమైన క్రమమైన సంఘ సభ్యుడట. ఇన్ని సంవత్సరాలు చర్చిలో ఉన్న తండ్రి యొక్క ప్రేమలో పాలు పంపులు లేవు, తండ్రి దుఃఖములో పాలు పంపులు లేవు. మనం కలిసి సంతోషపడతాం. మన కుమారుడు తప్పిపోయి దొరికాడు అంటే అతనికి సంతోషం లేదు అందులో. నువ్వెంత బాధపడిపోతావు, నీ బాధ ఏంటో అసలు అంటే అంటాడు, నేనును నా స్నేహితులతో సంతోషించడానికి ఒక మేక పిల్లడైనా ఇచ్చావా? వాడు వెళ్ళిపోయి స్నేహితులతో ఎంజాయ్ చేశాడనే కదా నువ్వు కోపడుతున్నావు. మరి నువ్వేం అడుగుతున్నావు? నేను నా స్నేహితులతో ఆనందించడానికి ఒక మేక పిల్ల ఇచ్చావా అంటే వెళ్ళిపోయి ఎంజాయ్ చేశాడు, వీడు ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామని ఎదురు చూస్తాడు. అంతే, ఇద్దరు ఒకే బుద్ధి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాడు వెళ్ళిపోయి ఏడిపిస్తున్నాడు, వీడు ఉండి ఏడిపిస్తున్నాడు, తండ్రికి ఎప్పుడు వల్ల సుఖం లేదు. ఇది మన తండ్రి ఇల్లు. నువ్వు తండ్రి మనసును అర్థం చేసుకున్నవాడిగా ఉన్నావా? తండ్రి ఇంటికి నేను హక్కుదారుని అన్న తెలివి నీకుందా? ఇది నాది అన్న బాధ్యత నీకుందా? తండ్రి దుఃఖములో సంతోషంలో పాలు పొందే అలవాటు నీకుందా? తండ్రి అంటాడు, ఎంత జరిగినా రే నువ్వు ఎల్లప్పుడు నాతో ఉన్నావు, నావన్నీ నీదే కదా. తన దుఃఖములు సంతోషములు పాలు పొందకపోయినా ఆయన ఇంకా ప్రేమ చూపిస్తున్నాడా? ఊరంతా తిరిగి పేరు పాడు చేసి పరువు పోగొట్టినా ఇంకా ప్రేమ చూపించు, కోల్పోయిన సమస్తం ఇస్తున్నాడు. నేను అంటున్నాను, ఇంత ప్రేమ మన ఇంట్లో మన వాటకి ఇచ్చిన ఆస్తి మొత్తం నాశనం చేసి వచ్చేస్తే మళ్ళీ 10 ఎకరాలు ఎవడెవడో, కానీ కోల్పోయిన సమస్తం ఇచ్చి మనకు జీవితాన్ని ఇస్తున్నవాడు యేసయ్య మాత్రమే. దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళమై ఆ ఇంటిలో సొంత బిడ్డలాగా బాధ్యత కలిగినట్లుగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 14-15 వచనాల్లో యేసు ప్రభువారు కొందరు వ్యక్తులతో ఇలా చెప్పారు, నీ శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉంటారేంటి, ఎప్పుడు తింటానే ఉంటారేంటి, వారికి భక్తి నేర్పుతారా మీరు అని అడిగారండి. అప్పుడు ప్రభువారు, పెండ్లి కుమారుడు తమతో ఉండగా పెండ్లి ఇంటి వారు ఉపవాసాలు ఉంటారా అని అడిగారు. సంఘం ఏంటంట? పెండ్లి ఇల్లు అనండి. ఒకసారి సంఘాన్ని ఎలా చెప్పారండి దేవుడు? పెండ్లి కుమారుడు ఎవరండి?
యేసయ్య. ఇప్పుడు నా మాట వినండి. పెండ్లి ఇంటిలో ఎవరు ఎక్కువగా పని చేస్తారని అడిగితే అందరూ చేస్తారని చెప్పాలి. మీరు పెండ్లి ఇంటి ఎప్పుడైనా చూసారా? సందడిగా ఉంటుంది. గమనించారా? అస్సలు ఆరోగ్యము సహకరించని పెద్ద వయసు ముసలమ్మ కూడా తను చేయగలిగిన పని ఏదో చేస్తూనే ఉంటుంది. మా అమ్మ నీకు ఎందుకమ్మా కూర్చో అంటే, ఊరికరా మనవాడి పెళ్లికి నేను మాత్రం చేయకపోతే నాకు అసలు తృప్తిగా ఉండదు అదేదో చేస్తుంది. చిన్న పిల్లలు రే అతుక లేరండి, మొత్తం ఖాతా లేరండి అలు పని చేస్తుంటారు. నేను అంటాను, ప్రతివాడు పని కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ పెళ్లి ఇల్లైనా చూడండి, వంటలు వండుతూనే ఉంటారు, రాత్రి లేదు పగలు లేదు, ఓ జరుగుతుంటాయి. ఇంకా చిత్రం చెప్పనా, పెళ్లి ఇంట్లో పొయ్యి ఆడదండి, టీ పెట్టడమో టిఫిన్లు చేయడం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. అంతగా వండుతూనే ఉంటారు కానీ ఆ ఇంట్లో ఎవరు సరిగ్గా తినరండి. మీరు ఫోన్ చేశారా? ఇంకా లేదండి. పర్లేదు మీరు తినండి. అయ్యో ఉదయం నుంచి ఇద్దరు తినలేదా? పర్లేదండి. మరి వండుతూనే ఉన్నారు, మేము తినేద్దామని కాదు, వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలని, అతిథులను చూసుకోవాలని, వియ్యాల వారిని గౌరవించాలని. దేవుని సంఘంలో మనం ఉన్నది మన మీద అనుభవించేద్దామని కాదు, కొన్ని ఆత్మలు సంపాదిద్దామని, అగ్నిలోంచి కొంతమంది నాగదామని, సత్య సువార్తను వీధుల్లో ప్రకటిద్దామని, దేవుని ప్రేమను అన్నార్థులకు పేదలకు చూపిద్దామని, మన మీద ఎంజాయ్ చేద్దామని. మనకు ఫ్యాన్ కింద కుర్చీ కావాలి, మనకి చికెన్ కర్రీ కావాలి, మనకి అయ్యగారి పేర్లు చెప్పాలి, ఏమంటే గణపరచాలి. ఇదేం పిచ్చి పనండి. వండుతూనే ఉంటాం, మనం తినడానికి కాదు, అతిథులను చూసుకోవడానికి, మనం గణపరచబడటానికి, మనం సరదపడ్డాక. ఇది పెళ్లి ఇల్లండి. ప్రతి వారు పని కలిగి ఉండాలి, సర్వ సమృద్ధి ఉంటది, ఇల్లు శుభ్రంగా చేసుకోవాలి, అందరినీ ఆహ్వానించాలి. ఎవరైనా రాగానే రండి కూర్చోండి అని గమనించుకోవాలి. సంఘములో మన ప్రవర్తన అలాగే ఉందా? నూతనంగా వచ్చే వారిని ప్రేమతో చేర్చుకుంటున్నామా? వాళ్ళకి కావలసిన అమరుస్తున్నామా? మనం తర్వాత తిందామని కొత్తగా వచ్చిన వారికి ప్లేట్ ఇచ్చాము ఎప్పుడైనా? పెళ్ళిళ్ళు సార్, ఇది మన ఇల్లు, ఏదైనా చేయొద్దా మనం? చివరిగా యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ త్రోవలో చిక్కాడు. అక్కడ దొంగ అతన్ని వస్త్రాలు దోచుకున్నాడు, విపరీతంగా కొట్టాడు, రక్త మడుగులో వదిలేశాడు. యేసయ్య ఎక్కడికి వచ్చాడు? గాడి మీద ఎక్కించుకున్నాడు, పూట కోళ్ళవాని ఇంటికి చేర్చాడు. ఏ ఇంటికండి అమ్మా చెప్పండిరా? పూట కోళ్ళవాడు అంటే ఎవరండి? సంఘ కాపరి. పూట కోళ్ళవాని ఇల్లు అంటే ఏమిటండి? మందిరం. యేసు ప్రభువే ద్రాక్షరసం ఇచ్చే రక్తం, నూనె అంటే పరిశుద్ధాత్మ, పరిశుద్ధ రక్తం, పరిశుద్ధాత్మ, పరిశుద్ధ గ్రంథం. మనిషి కూడా సార్ దేవుడే ఇచ్చాడు. ఈ మనిషి ఏం చేయాలి? పూట కోళ్ళవాడు ఈ ధ్యానారములతో వాడిని పోషించాలి. గాయాలు కట్టేది ఎవడు? పుండ్లు మాన్పేది ఎవడు? స్వస్థ చూసుకునేవాడు? యేసు వచ్చే రోజున ఒక్క గాయము కాదు కదా, మచ్చ కూడా లేనంతగా నేను జాగ్రత్తగా యేసు ముందు నిలబెట్టేది ఎవరంటే దైవజనుడు మాత్రమే. రక్తం ఇచ్చింది ఆయనే, ప్రాణం ఇచ్చింది ఆయనే, ఆత్మ ఇచ్చింది ఆయనే, కానీ సచ్చేదాకా నీకు చాకరీ చేసేవాడు మాత్రం దైవజనుడు. పూట పిల్లవాడు నీకు జీతం ఇవ్వలేదు, ఆ పూట నీకు పరిచయం చేస్తూ మిగిలిన తిని బ్రతకాలి. అలాంటి దైవజనుడిని దూషించడం, ఆ గాయాలు పిండుతుంటే నొప్పి కలుగుతుంది, కావాలని చేయరు కదా. అర్థం చేసుకోవాలి, నీకు స్వస్థత రావాలనే, నువ్వు యేసు ముందు ఆనందుడిగా నిలబడాలనే ఇదంతా చేస్తాడు. నా మాటలు వింటున్న ప్రజలారా, దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే, నెంబర్ 1 ఒక మందిరముగా కట్టబడటానికి రావాలి. ఆమేన్. నెంబర్ 2 దేవుని మందిరం. ఎప్పుడు మనం ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఎలా రావాలి? పునాది మీద కట్టబడటానికి రావాలి. అంటే ఎలాంటి దైవజనుడి దగ్గర రావాలి? దేవుడు నివసించు మహిమ మందిరముగా మనల్ని కట్టగలిగిన ఒక దర్శనము, అభిషేకము దైవజనుడి దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? అది మన తండ్రి ఇల్లు గనుక బాధ్యత కలిగిన వారంగా, అర్థం చేసుకునేవారుగా, తండ్రి సుఖ దుఃఖాలలో పాలు పొందేవారంగా ఉండాలి. అది పెండ్లి ఇల్లు గనుక ఏదో ఒక పని కలిగిన వారముగా, ఏమండి, సిద్ధపాటు ప్రేమ కలిగిన వారంగా మనం ఉండాలి. అది పూట కోళ్ళవాణి ఇల్లు గనుక అక్కడ పూట కోళ్ళవాణిగా ఉన్న దైవజనుల చేతికి అప్పగించుకొని వారి గాయాలు పడుతున్నప్పుడు వారు పరిచయం చేస్తున్నప్పుడు సహకరించుకొని ఉండాలి. ఇలా చేస్తే హెబ్రీ పత్రిక 3:5 ధైర్యమును, ఉత్సాహమును, నిరీక్షణ మనకి చేపడితే మనమే దేవుని ఇల్లు అని వాక్యం చెప్తుంది. కనుక మనం దేవుని ఇల్లుగా కట్టబడాలి, మలచబడాలి, దేవుడు మనలో నివసించాలి. ప్రాణాత్మ దేహములు అప్పగించుకొని ప్రతి సంఘ బిడ్డ ఈ దర్శనము కలిగి
దైవజనుని చేతులకు అప్పగించుకోండి, వారికి లోబడండి, వారిని ప్రేమించండి. వారు మిమ్మల్ని యేసు ముందు నిలబెట్టాలని ప్రయాసపడుతున్నారు. దేవుడు తన వాక్యమును మన కొరకు ఫలింప చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. తనలో మంచి